మార్నింగ్ ముఖ్యమంత్రి పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాయిస్ కి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా పత్రికలో వచ్చిన వార్తలు గమనిస్తే ఈనాడు ప్రధానంగా పిడుగుల వర్షం 5 జిల్లాల్లో 20 మంది దుర్మరణం అనే శీర్షికతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పిడుగులు పడి 20 మంది చనిపోయారు. దాదాపు 5 జిల్లాల్లో పిడుగులు తమ ప్రతాపాన్ని చూపించాయి. గుంటూరు జిల్లాలోనే 11 మంది చనిపోయినటువంటి వార్తని ఈనాడు బ్యానర్ గా హైలైట్ చేస్తుంది. అలాగే ఐక్యమత్యం అనే శీర్షికతో నేతలంతా కలిసినట్టుగా కనిపించాలి, ఇతర పనుల్ని ఆపేయండి, ఉప ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించండి అంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధించిన వివరాల్ని ఈనాడు పేజీలో హైలైట్ చేస్తోంది. అలాగే దీంతో పాటుగా పార్టీలకు అతీతంగా ఉద్యమం కలిసి వచ్చే వారితో ముందుకెళ్దాం అంటూ ఈరోజు పార్లమెంట్ ని బహిష్కరించి విప్ ధిక్కరించి పార్లమెంట్ సమావేశాలకి దూరంగా ఉంటూ తమ కార్యక్రమాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత ఎంపీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ అంశాన్ని కూడా ఈనాడు ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. సూర్యలో వచ్చిన వార్తలు వస్తే సూర్యలో ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు సాగుతున్న సమన్వయ కమిటీ సమన్వయం 5 స్థానాలపై అస్పష్టత, మిగతా చోట్ల ఓకే ఢిల్లీకి కిరణ్ బొత్స అంటూ నిన్న ఆజాద్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యబాబు ఢిల్లీ పయనమవుతున్నారు. ఇంకా కసరత్తు సాగుతోంది అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో అంటూ సూర్యపత్రిక బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే పేద కూలీలపై పిడుగుపాటు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. గుంటూరు జిల్లాలోనే 15 మంది మరణించినటువంటి వార్త. ఒక్క గుంటూరు జిల్లాలోనే 11 మంది చనిపోయారు. పిడుగులు పడి రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది చనిపోయారు అంటూ సూర్యపత్రిక పేజీల్లో కథనాన్ని హైలైట్ చేస్తోంది. ఇక దీంతో పాటుగా మోహన్ బాబు పేలేదు ఎక్కడ అనే శీర్షికతో మోహన్ బాబు ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు, సైకిల్ పై పడుతుందా, జై జగన్ అంటుందా, మోహన్ బాబు ఇంటికి వెళ్లిన జగన్ చుట్టం చూపుగానే వచ్చారు, రాజకీయం లేదు అంటూ కలెక్షన్ కింగ్ ఇచ్చినటువంటి వివరణ. ఈ అంశాలన్నింటి కూడా సూర్యపత్రిక ప్రధానంగా పేజీల్లో హైలైట్ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలు గమనిస్తే ఆంధ్రప్రభలో ప్రధానంగా సార్ వచ్చారు వెళ్లారు, వచ్చిందేమో ప్రైవేట్ ప్రోగ్రామ్ కి పనిలో పనిగా సమాలోచనలు అంటూ ఆజాద్ రావటం వెనుక ప్రధానంగా ఆయన వచ్చినటువంటి ప్రైవేట్ ప్రోగ్రామ్ హోటల్ ఇనాగ్రేషన్ కోసం ఆయన వచ్చి పనిలో పనిగా సమన్వయ కమిటీ సమావేశం పెట్టిపోయారు అంటూ ఆంధ్రప్రభ ఒక బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే పొడిగింపు వెనుక భారీ ఎజెండా అంటూ గవర్నర్ నరసింహన్ని మరో విడత పొడిగించినటువంటి నిర్ణయం వెనుక రాజకీయంగా ఒక పెద్ద ఎజెండా దాగి ఉంది అంటూ ఆంధ్రప్రభ బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. దీంతో పాటుగా రాజకీయ చుట్టరికాలు అనే శీర్షికతో రేణుకా చౌదరి ఇంటికి ముఖ్యమంత్రి కిరణ్, ఢిల్లీని మంచి చేసుకునేటువంటి వ్యూహం, చిరంజీవి ఇంటికి మంత్రి గల్లార్న, కొడుక్కి తిరుపతి టికెట్ కోసం విన్నపం, మోహన్ బాబు ఇంటికి సతీసమేతంగా జగన్, వైఎస్ఆర్ పార్టీలోకి రమ్మని ఆహ్వానం అంటూ రాజకీయ చుట్టరికాలు మరొకసారి చర్చనీయాంశం అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ అంశాన్ని ఆంధ్రప్రభ పేజీలో హైలైట్ చేస్తుంది. ఆంధ్ర జ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే ఆంధ్ర జ్యోతిలో ప్రధానంగా కోదండను దించేద్దామంటూ ఆయన మేము తేల్చుకోండి అంటూ జేఏసీ బాధ్యులకు కేసీఆర్ ప్రధానంగా ఫోన్ చేసి కోదండరామును దించేద్దామంటూ ఇస్తున్నటువంటి సంకేతాలకు సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతి కథనం రూపంలో పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే కాస్త షో చేయండి బాబు అంటూ ఆజాద్ చేసినటువంటి సూచన, జనాల్లోకి వెళ్లిపోయినా కలిసి ఉన్నట్టు కనిపించండి అంటూ ఆజాద్ ఇచ్చినటువంటి సూచన, ఆయన చెప్పినటువంటి మాటలు కాంగ్రెస్ నేతల్లో సఖ్యత లోపించడం మీద ఆజాద్ ఆగ్రహంతో ఉన్నారంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే ఒత్తిడిలో సిబిఐ సాయిరెడ్డి సరే జగన్ మాట ఏమిటి, నిలదీతలు అరెస్టులో వివక్షపై కోర్టులో సందేహాలు, లాయర్లు విపక్షాలు ప్రశ్న సమాధానాలు చెప్పలేక సిబిఐ సతమతం, తక్షణ కర్తవ్యంపై ఉన్నతాధికారులకు మొర అంటూ సాయిరెడ్డిని అరెస్ట్ చేశాం, మరి జగన్ మాట ఏమిటి, జగన్ అరెస్ట్ కు సంబంధించి ఈ వివక్ష మీద అటు కోర్టులో సమాధానం చెప్పలేక బయట సమాధానం చెప్పలేక సిబిఐ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది అంటూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పేజీలో హైలైట్ చేస్తుంది. ఆంధ్రభూమిలో వచ్చిన వార్తలు గమనిస్తే ప్రాణాలు తీసిన పిడుగులు అనే శీర్షికతో 5 జిల్లాల్లో 19 మంది పిడుగులు పాటుతో మరణించారు అంటూ ఆంధ్రభూమి ఒక బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను హైలైట్ చేస్తుంది. అలాగే తేడా వస్తే సహించం, హైకమాండ్ మాటగా ఆజాద్ హెచ్చరిక, సమిష్టిగా పనిచేయాలని సమన్వయ కమిటీ భేటీలో ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన వివరాలు. అలాగే జగన్ కుల వ్యూహం, కాంగ్రెస్ టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గాలను ఆకర్షించే యత్నం, ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రధాన పక్షాలు అంటూ ముఖ్యంగా అటు కాంగ్రెస్ కి ఇటు టీడీపీకి బాగా సపోర్ట్ ఉన్నటువంటి కులాల మీద ప్రధానంగా జగన్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన పక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అందులో భాగంగానే వంశీని విజయవాడలో ఆలింగనం చేసుకోవడం, నిన్న మోహన్ బాబుని ఇంటికెళ్లి కలిసి రావడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తుకడల భాగంగా జరుగుతున్న కార్యక్రమాలు ఉంటూ ఆంధ్రభూమి ఒక పేజీలో కథనాన్ని హైలైట్ చేస్తుంది. పత్రికలో వచ్చినటువంటి ఈ వార్తల మీద విశ్లేషణ కార్యక్రమాలు ప్రారంభిద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్. న్యూస్ వాచ్ విశ్లేషణ కార్యక్రమం అందుబాటు పాల్గొంటారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఆర్టీసీ మాజీ చైర్మన్ గౌరవ ప్రకాష్ రావు, అలాగే
రాజేంద్ర ప్రసాద్ టీడీపీ పక్షాన పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఎమ్మెల్సీ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే కాల్వ నాగేశ్వరరావు కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఎమ్మెల్యే మనతో పాటు లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అధిపత్రిలో వచ్చిన బ్యానర్ కథనం సార్ ప్రతిరోజు కాంగ్రెస్ గురించి చర్చించక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాల గురించి గడిచిన 4 రోజులుగా చర్చిస్తున్నాం. మళ్ళీ నేను ఆజాద్ వచ్చిపోయాడు, సరే కాస్త షో అన్నా చేయండి బాబు అంటే ఆయన చేస్తున్నటువంటి విజ్ఞప్తి. కనీసం మీదో అంతర్గతంగా అయితే కదా ఉన్నా పై కనీసం నటించండి అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు ఇది కేవలం ఆ రకమైనటువంటి సందేశాలే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇస్తుంది అనుకోవాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు ఆయన మాటలు మాట్లాడారంటే అందరూ కలిసి ఉన్నట్టన్నా కనిపించండి అని అన్నారంటే అంటే ప్రజల విజ్ఞతని ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రజలకు ఏమీ తెలియదు, మీరు కలిసి ఉన్నట్లు కనుక నటిస్తే ప్రజలు మీరంతా ఐక్యంగా ఉన్నారు నమ్ముతారు అని అనుకుంటాం అంటే వాళ్ళు అసలు ప్రజల విజ్ఞతని చాలా తక్కువ అంచనా వేస్తారు. మన రాష్ట్రంలో ఏకైక సమస్య ఏంటి? పాలన వ్యవస్థ కుప్పకూలిపోయింది. భాను నిన్న పట్టుబడ్డ భాను చెబుతాడు కదా 800 కోట్లు 700 కోట్లు తన సొంతకు సంపాదించాడు మొత్తం మీద అందరూ బెదిరించి చేసి. నిన్నగాక నిన్న దివాకర్ రెడ్డి కొడుకు మీద పెద్ద కేసు నమోదైంది. 200 కోట్లు చేసే ఆస్తిని కబ్జా చేస్తాకు వచ్చాడనే ఒక కేసు నమోదైంది. అంటే రాష్ట్రంలో పాలన వ్యవస్థ కుప్పకూలిపోయింది. అవినీతి విపరీతంగా విచ్చలవిడిగా పెరిగిపోతుంది. అలాగే ఇప్పుడు మద్యం సిండికేట్ల వ్యవహారం ఒక కొలికి రాలా, వాటిని ఎలా పరిష్కరించాలి, మన ప్రభుత్వానికి మంచి ఇమేజ్ ఎట్లా తీసుకోవాలి, పార్టీ మంచి ఇమేజ్ ఎలా తీసుకోవాలన్న భావం లేకోకుండా ఆ విషయం చెప్పకుండా మీరంతా కలిసి ఉన్నట్టు నటించండి అంటే నటనే అవుతుంది. అది నటనే అవుతుంది. నటిస్తున్న విషయం ప్రజలకు కూడా తెలిసిపోతుంది. కాంగ్రెస్ పక్షాన్ని ఏ రకంగా చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సమన్వయ లోపం, ఐక్యతని పాటించండి, ఇవే ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి అప్పీల్ అనుకోవాలి. లేక కొన్ని కఠినమైన నిర్ణయాలు ఏమైనా ఆజాద్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఆజాద్ చెప్పినటువంటి మాటల సారాంశాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు నరసింహారావు చెప్పినట్టుగా ఆయన ఆజాద్ గారు వచ్చారు, నిన్న ఏం జరిగింది అనేది ఈ పేపర్లో ఒక బ్యానర్ కథనంగా మామూలు ఏదో మీరు షో చేయండి ఏం చేయాలంటే నాకేం అర్థం కాదు. నిన్న కూడా నేను అక్కడ ఉన్నాను, అంటే మీటింగ్ లో లేకపోవచ్చు. అక్కడ జరిగింది ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎలక్షన్ల గురించి, అలాగే ఈ సమ్మర్ లో మన రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల గురించి అట్ల గురించి చర్చలు జరిగినట్టుగా నాకు వినికిడి. కానీ షో చేయండి అంత అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఏమో కలిసి లేదా, కలిసి పని చేయట్లేదా, కలిసి వెళ్తా లేదా, ప్రజల తరఫున పనులన్నీ కూడా కరెక్ట్ గా అందించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి నరసింహారావు చెప్పినట్టుగా ఈ షో చేసే కార్యక్రమం ఏదో ఒక పేపర్ లో షో చేయండి అని బ్యానర్ ఐటమ్ వచ్చినంత మాత్రం దాన్నే పట్టుకుని మనం ఇలా మాట్లాడతాం, అది భావ్యం కాదు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఐడియాలజీ ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్క పని కరెక్ట్ గా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తేడా వస్తే సహించమని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు పోనీ తేడా వస్తే సహించవచ్చా, ఇక్కడ తేడా వచ్చే అవకాశం ఉందని ఎటువంటి సంకేతాలు కాదంటారా నాగేశ్వరరావు? ఇప్పుడు తేడా వస్తే సహించు అనేది కరెక్ట్ గా మీరు పని చేయండి, కరెక్ట్ గా ముందుకెళ్ళమని ఏదైనా చెప్పుండొచ్చు. కానీ ఈ ఏదో మీరు షో చేయండి ఆ చేయండి అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో షో చేసే పని వేరే అదర్ పార్టీలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాం. ఇవాళ ప్రజాపదం అది ఏదని ఎండా కొండనక ప్రజల్లో పనిచేస్తున్నాం, పథకాలు అందిస్తున్నాం, పనులు చేస్తున్నాం. ఎక్కడ షో చేయవలసిన అవసరం లేదు. గతంలో మీరు చూసే ఉంటారు జన్మభూములని అవని ఇవని. ఆ జన్మభూములు ఏ రకంగా షో చేశారో అర్జీల మధ్య అర్జీలు ఇచ్చి కట్లు కట్టి ఒక పక్కన పడేసే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ అర్జీనికి ఒక పత్రం ఇచ్చి కరెక్ట్ గా పనులు చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. అయితే వాళ్ళు ఇప్పుడు మాట్లాడే కూడా కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ డిఫిసిట్ ఉంది. వాళ్ళ ఇమేజ్ దెబ్బతినిపోయింది, ఆ పాలన స్తంభించిపోయింది, పాలన కుప్పకూలిపోయింది. ఆ విషయాన్ని ఆయన గుర్తించలా. పోనీ షో చేయమన్నాడో లేదో అన్నది వేరే విషయం. అసలు సమస్యలు మీరు అసలు సమస్యలు గుర్తించారో లేదో అనేది అది గుర్తించారో అన్ని కూడా చక్రంగా కలిసికట్టుగా చేసి పనులు ముందుకు బాగా ఇంకా మెరుగ్గా అందించాలనే కార్యక్రమం గురించి మాట్లాడుకున్నాం మేము. కార్యక్రమాలు చేస్తున్నారు నాగేశ్వరరావు ఒక నిమిషం. ఆయన ఇంకా అనుమానం ఎందుకండి? ఆల్రెడీ షో నడుస్తుంది రాష్ట్రంలో. ఏదో ప్రభుత్వం ఉన్నట్టు భ్రమలు కల్పించడం, ఈ అవినీతి అసమర్థ ప్రభుత్వం రైతులకు కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, గిట్టుబాటు ధరలు లేక అధిక ధరలతో అసలు ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో? అందరికీ అనుమానమే. మద్యం సిండికేట్లు ఏసీబీ దాడులలో బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు షో చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఉన్నట్టు కడుపులో కత్తులు పెట్టుకుని పెద్ద వారు నడుస్తాను అక్కడ. ఇప్పుడు ఆజాద్ గారు మన రాష్ట్రానికి వచ్చి మీటింగ్ పెట్టడం కూడా ఒక షోనే, ఆయన కూడా పెద్ద షోని నడిపాడు ఆయన.
ఆయన ఏదో హోటల్ సుబ్రహ్మరెడ్డి గారి స్టార్ హోటల్ ఓపెనింగ్ కి వచ్చి అక్కడ భోజనం చేసి వెళ్తా కొంచెం ఒక గంట గ్యాప్ దొరికితే వచ్చి ఆయన దగ్గర కూర్చుని ఆయన షో చేసి వెళ్ళాడు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పెద్ద డ్రామా ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, రైతుల గురించి అసలు ఆజాద్ వచ్చి వాళ్ళ ఒక షో ఆయన ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఒక స్టార్ హోటల్ ఇనాగరేషన్ కి వచ్చి ఇవాళ అంటే వాడు ఈ కార్యక్రమం మీద వచ్చి ఒక కార్యక్రమానికి వెళ్తానికి తప్పండి. ఆయన సుబ్రహ్మరెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఒక ఏదో హోటల్ పెట్టుకున్నారు, ఇన్వైట్ చేశారు. ఆయన వచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ జస్ట్ అక్కడ నేను కూడా పోయి ఉన్నాను. అక్కడ ఆ మీటింగ్ 10 నిమిషాలే అక్కడ కూర్చుని ఆయన తెలిసిన పేరు వెంటనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాల గురించి దగ్గర వినండి. రాజేంద్ర ప్రసాద్ గారు వినండి, మాట వినండి. రాష్ట్ర ప్రజలు రెండున్నర గంటల సేపు మా పార్టీ వ్యవహారాలు అన్నింటి గురించి మాట్లాడుకుని ఓన్లీ అక్కడ ప్రోగ్రామ్ లో ఒక 10 మినిట్స్ గడిపి మీరు భోజనం చేస్తారు వచ్చిన భోజనం కూడా చేయలేదు. ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆయన టీ కూడా తాగలేదు. రైతుల విషయం, బడుగు బలహీన వర్గాల విషయం కూడా పత్రికల్లో రావడము కోసం కాదు, బహిరంగంగా మంత్రులు ఏదైతున్నదో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి చెప్తా ఉంటే దాదాపు మోర్ దెన్ హాఫ్ డజన్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రివర్గం ఏర్పాటు చేసి పోర్ట్ఫోలియోలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది బహిరంగ రహస్యము. తేడా వస్తే ఏదైతున్నదో వాళ్లకు రిపోర్ట్స్ ఉన్నాయి. మొన్న కూడా ఏదైతుందో ఢిల్లీకి పిలిపించి 3.5-4 గంటలు మాట్లాడేదైతుందో సోనియా గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వకుండా పంపించి ఎటువంటి వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది. గత ఉప ఎన్నికల్లో 12 జరిగింది, పక్కన పెట్టండి. లేటెస్ట్ గా జరిగిన 7 ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గాని, పిసిసి ప్రెసిడెంట్ గాని, జిల్లా మంత్రి గాని, జిల్లా డిసిసి అధ్యక్షులు ఎవ్వరూ బాధ్యత తీసుకోలే. క్రికెట్ మ్యాచ్ తో పోల్చారు. ప్రజలే నిర్ణయించుకోవాలా ఓటమి గెలుపని చెప్పారు. ఎంత నాన్ సీరియస్ గా ఉన్నదనేది మనం చూశాము. గతంలో కూడా ఇలాగే రోషా గారు ఏదైతుందో గ్రహపాటో పొరపాటో దారిలో పోయే దాని అంటే ఏం పరిస్థితి అయిందో, ఇప్పుడు ఆయన 3 తాలు గీతాలు ఏం మాట్లాడుతుండో. ఖచ్చితంగా తేడా వస్తే ఈ ఎన్నికల తర్వాత ఏదైతుందో రిజల్ట్ రాదని వాళ్ళకి తెలుసు. ప్రయత్నం చేయండి, కోఆర్డినేషన్ తీసుకోండి. దీంట్లో ఏదైనా రిజల్ట్ గిట్ రాకపోతే 18లో ఒక్క స్థానం కూడా ఫైట్ అనే అవకాశం ఇప్పుడు ఏదైతుందో ఢిల్లీకి అందిన వాళ్ళ సర్వే రిపోర్ట్స్ కానీ, హైదరాబాద్ లో మన ముఖ్యమంత్రి సర్వే రిపోర్ట్స్ కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ, స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ, తెలుగుదేశం 2-3 ఏదైతుందో ఫైట్ ఐఎస్ఆర్ తో ఉండేదని వచ్చింది, ఒకటేమో టీఆర్ఎస్ తో ఫైట్ అని వచ్చింది తప్పితే కాంగ్రెస్ 14-13 సీట్లు ఏదైతుందో నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఫైట్ అనేది మొత్తం మీద గెలుచుకుంటారని చెప్పవచ్చు. ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఏదైతుందో రాజకీయంగా ఏదైతుందో తేడా వస్తే ఏంటి, ఇద్దరికిద్దరు మార్పు అనేది ఖాయము. పిసిసి మాత్రం అనుమానం లేదు. 4వ కృష్ణుడు రావాల్సిందే. 78 నుంచి 83, 4వ 89 నుంచి 94 ఏ పరిస్థితి అయిందో ఒక తప్పు చేశారు సోనియా గాంధీ గారు. ఒక ఎమ్మెల్యే గాని, జిల్లాలో గాని, రాష్ట్రంలో గాని ప్రజల మద్దతు లేని, పరిపాలన అనుభవం లేని ఏదైతుందో కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతుందో ఆమె 98లో రాజకీయాలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక తప్పు నిర్ణయం అనేది ఈ రోజు ఆమెకు తెలిసి వచ్చింది. పోయిన కాంగ్రెస్ ఇక్కడ నుంచి నాయకులు పెద్దలకే చెప్తా ఉంది, నేను ఏదైతుందో తప్పు నిర్ణయం చేసుకున్నాను, తప్పు రిపోర్ట్స్ వచ్చాయి నాకు, నేను తీసుకున్న నిర్ణయం చాలా అని బాధపడుతుంది అనేది వాళ్ళే వచ్చి ఆఫ్రికాలో మీ మీడియాకు చెప్తా ఉన్నారు. అవే కథనాలు వస్తున్నాయి, దాంట్లో ఏం తప్పులేదు. సార్ అసలు ఈ పార్టీ వేసుకోవాలి లేదంటారు కదా సార్. ఇప్పుడు నేను గోవింద ప్రకాష్ రావుని ఒకటే అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు, నాకు అది ఫస్ట్ క్వశ్చన్. తెలంగాణలో పోటీ చేయకుండా ఒక ఆంధ్రలోని నెల్లూరులో పోటీ చేసి ఇవాళ మేమేదో సాధించేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా 18 ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో మేము మెజార్టీ అంటే మొత్తం సాధిస్తానికి మేము ట్రై చేస్తున్నాం. ఇవాళ మేము ఏ ఒక్కటి ప్రజలకి తక్కువ చేశామని, ఏ ఒక్కటి ఇది చేశామని ఇవాళ ఈ రాజకీయాన్ని మీరు ఆటగా ఆడుతున్నారు. ఇది ఇవాళ మాకు ప్రజలు 5 సంవత్సరాల అధికారం ఇచ్చి పరిపాలించండి అంటే దాన్ని మధ్యలోనే మీరు రిజైన్ చేపించి మళ్లీ ఎలక్షన్ తీసుకొచ్చారంటే ఇవాళ ప్రజా సమస్యలు ఎన్ని ఆగిపోయి ఉన్నాయి, ఎన్ని ఇబ్బంది పడతా ఉన్నారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి తీసుకురావడం అనేది ఒక రాజకీయ క్రీడ అంటుంది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్లీ అండి. ఏదైతుందో రైతుల పక్షాన్ని ఎన్నికలు తీసుకొచ్చింది మేము కాదండి, నాగేశ్వరరావు గారు మీరు అడిగారు. వారు ఒక్క నిమిషం సార్,
ఈ రోజు ఏదైతుందో ఇందిరాగాంధీ ఈ పార్టీని చీల్చాలి. వారికి తెలుసో తెలియదో నాగేశ్వరరావు గారికి ఈ రోజు ఉన్నది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇందిరా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. 69లో మొదలు కాడేట్లు ఉంటే 69లో ఆవుదూడైంది, మళ్ళీ 78లో ఏదైతుందో చేయి గుర్తయింది. ఎందుకు చీల్చాలండి? 71లో ఎందుకు ఎన్నికలు వచ్చిందండి? ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైతుందో అంతర్గత పోరుతో ఏదైతుందో 83లో జరిగిన ఎన్నిక 88లో జరగాలి కదా, 85లో ఎందుకు ఎన్నికలు వచ్చినాయండి? ఇది సహజమండి. ఖచ్చితంగా ఏదైతుందో అతని ఓదార్పు యాత్రను అడ్డుకున్నారు కనుక ఎన్నికలు వచ్చినాయి. మీరందరూ సంతకం పెట్టారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఏదైతుందో మంత్రివర్గంలో తీర్మానం ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేయమని ఇప్పుడు దాదాపు 20 మంది మంత్రులు దాంట్లో ఉన్నారు. ఈ రోజు జయప్రకాష్ చిరంజీవి అంటాడు, నా దగ్గరకు వచ్చిందంటాడు. జయప్రకాష్ ఒక విప్పు, భగవంతుని నమ్ముతాడు. ఎవరు బొమ్మంటే పోయిండు చిరంజీవి ఇంటికో 10 మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఏదైతుందో అనేది ఈ రోజు రాబోయే రోజుల్లో చెప్పవచ్చు. అప్పుడు ఏ పరిస్థితుల్లో ఏమవుతుంది? రైతులకు వచ్చారు, వాళ్ళు అది చేశారు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని రైతుల్లో మంత్రులు చెప్తున్నారు, ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిందని మంత్రులు చెప్తున్నారు. ప్రతిపక్షం కాదు. అటువంటి సమస్య వాళ్ళు ఓటింగ్ మోహన్ ప్రకాష్ గారు అప్పుడు వచ్చిన ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఏ రకంగా ఎలక్షన్లు వచ్చినాయో మీకు తెలుసు. ఏ రకంగా రెడ్డి కాంగ్రెస్ చేసి ఆవిడ సంజయ్ రెడ్డి గారిని సంజయ్ రెడ్డి ప్రకాష్ గారు లైన్ చెప్పాడు. నాగేశ్వరరావు ఆయన ఏదో అడిగాడు. నాగేశ్వరరావు ఈ పార్టీ తెలంగాణలో ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ఒకటి 119 స్థానాలు పోటీ చేయకుండా అడిగారు ప్రశ్న అడిగారు. నన్ను జ్ఞాపకం చేసి గతంలో ఏదైతుందో ఒక సెంటిమెంట్, ఒక గౌరవం కోసం బోధన ఎందుకు పోటీ చేయలేదండి మీరు? సెంటిమెంటే ఎందుకు పోటీ చేయలేదు? ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయలేదు మీరు కడపలో? అంటే ఓట్లుంటేనే పోటీ చేస్తారా? గెలిస్తే ఒకటి చెప్పనేది. ఆ రోజు ఓపెన్ గా చెప్పారు. కొద్దిగా ఏ పార్టీ ఎవరిష్టం వాళ్ళకి పట్టించేస్తున్నారు లేదా ఒక పార్టీ అడిగారు, బాగా అడిగారు, వీరు అడిగారు కానీ నేను చెప్తున్నాను అంతే. కానీ ఈ రోజు వచ్చినటువంటి సమస్య కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాకి లేకపోతే ఆ పరిస్థితుల్లో జరుగుతున్న చర్చకి అల్టిమేట్ గా అసలు ఎన్నికలు రావడానికి కారణమే వైఎస్ఆర్ పార్టీ. ఇది ప్రజల మీద ఒక అదనపు భారం కూడా రాజేశ్వర గారు ఒక వాదన తీసుకొస్తున్నారు. సార్ అదనపు భారం అంటే చెప్తున్నా కదా సార్, 2 సంవత్సరాలకే ఎన్నిక జరిగింది కదా ఈ రాష్ట్రంలో. 294 అధికార దాహం కోసం ఏదైతుందో అంతర్గత పోరులో ఆ రోజు ఏదైతుందో సంజయ్ రెడ్డి గారిని ఓడించి ఏదైతుందో బీవీ గిరి గారు గెలిపించి మీరు మాట్లాడతారండి. ప్రజలు తెలుసుకుంటారు రేపు. ప్రకాష్ చేయాలంటానండి. చెప్పండి. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఎవరో తప్పు చేశారని మనం కూడా ఎందుకు తప్పు చేయాలా? ఎలక్షన్ ఎందుకు రప్పించాలో ప్రజలు ఎందుకు వేయాలని నేను అంటాను. ఇవాళ మీరు పార్టీ పెట్టారు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, తప్పులేదు. దాన్ని మీరు తీసుకెళ్లొచ్చు. మేము అధికారంలోకి వస్తే రైతులకు ఇచ్చేస్తాం, బడుగులకు ఇచ్చేస్తాం, బలహీన వర్గాల వరకు ఇచ్చేస్తాం, అది చేస్తాం. మీ పార్టీని పెంచుకుని 2014లో మీరు పోటీ చేసి మీరు గెలవండి, తప్పేం లేదు. అంతేకాని ఈ మధ్యలో నడిసే ప్రభుత్వాన్ని నడవలేకుండా ఇబ్బందులు పాలు చేసి ప్రజలకు జరగవలసిన పనులు జరగకుండా వాళ్ళని అష్టకష్టాలు పెట్టి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఆపి ఇస్తున్నాయి కూడా ముఖ్యమంత్రులు ఎందుకు మారుస్తారో చేయకూడదు అనేది నా అది చెప్పండి. గతంలో 4 ముగ్గురు, ఇప్పుడు 3వ ముఖ్యమంత్రి వచ్చిండు. రోషయ్యకి హెల్త్ బాగలేకనా? ఆరోగ్యం బాగలేకనా? చేసినప్పుడు ఆరోగ్యం బాగుందా? ప్రకాష్ గారు మీకు అన్నీ తెలుసు. ఇవాళ ఏదో మీరు కొత్తగా పార్టీ పెట్టి బయటకు వెళ్లారు, ఓకే, దానికే లేదు. మీరు ఇందులో ఉండి ఇందులో మాట్లాడి ఇన్ని చేసి ఇవాళ ఏదో మీరు ఎక్కడి నుంచో కొత్తగా సపరేట్ గా వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నాకు హాస్యాస్పదంగా ఉంది. ప్రకాష్ గారు ఏమి హాస్యాస్పదంగా లేని స్టోరీ చెప్పడం లేదు. ఉన్న మీరు నిన్న కాక మొన్నదాకా ఇక్కడే ఉండి మీరే కార్యక్రమాలు చేశారు. మీరు ఈ కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈ రోజు చాలా మంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళే కదా. అక్కడి నుంచే కదా అసలు ప్రారంభం. ఎస్, అవును. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చారు. రాజేంద్ర చెప్తా సమాధానికి. నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మాట వాస్తవం. ఆ కాంగ్రెస్ విషవృక్షం నుంచి ఆయన పూర్తిగా వేరు పడిపోయి ఆ విషకౌగిల నుంచి
వేరుగా వచ్చాడు ఆయన, తెలుగుదేశంలోకి వచ్చాడు, తెలుగుదేశంలో షైన్ అయ్యారు ఆయన, తెలుగుదేశంలో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అది ప్రారంభం. ఇందిరాగాంధీ గురించి చంద్రబాబు గురించి కాదు కదా చర్చ సార్. దీంతో పాటు పత్రికలో వచ్చిన మిగతా వార్తలు కూడా విశ్లేషణ కంటి చేద్దాం. ఎందుకంటే ముందు ఒక